ఈ మహాకాల ధ్యానం వల్ల ఏమవుతుందంటే అపమృత్యువులు అకాల మృత్యువులు తొలగుతాయి. నా శివుణ్ణి పారేస్తామని గోరుమి నెట్చాడు, కథలను అన్నాడు. ఇక్కడ ఆ తాదాత్మ్యంతో అలాగే ఉండిపోయాడు. ఇక్కడ ఒక్కసారిగా శివుడికి దయ పుట్టి ఒక మహా ఆలయాన్ని అక్కడ ఆవిర్భవింపజేశాడు పరమేశ్వరుడు. ఆయన పసిపిల్లాడి కోసం కూడా స్వర్ణ ఆలయాన్ని నిర్మాణం చేశాడు. దూషణాసురుణ్ణి, అతని యొక్క బలాన్ని భస్మీపటలం చేయగలిగాడు పరమేశ్వరుడు కేవలం హుంకార మాత్రం చేతని. శంభో న కాలకలనా అంటాడు సౌందర్యలహరిలో శంకర భగవత్పాల వారు. అమృతం తాగిన దేవతలకి ఠికాణా లేదు, వెళ్ళిపోతున్నారు యుగాంతాల్లో. కానీ విషం తాగిన శివుడు మాత్రం అంత చక్కగా ఉన్నాడు. ఆయన కాలకలనము లేదు, కాలానికి కంట్రోల్ కాడు. తవ జనని తాటంక మహిమ అని సౌందర్యలహరిలో చెప్తున్నారు శంకర భగవత్పాల వారు. అందుకని కాలాన్ని తన కంట్రోల్లో పెడతాడు. ఆయన్ని ఏ కాలము కంట్రోల్ చేయలేదు. అందుకే ఆయన కాలానికి కాలమైన, ఆయన అధీనంలో కాలం ఉంది. అది మహాకాల అని పేరు చెప్పారు. ఈ మహాకాల ధ్యానం వల్ల ఏమవుతుందంటే అపమృత్యువులు అకాల మృత్యువులు తొలగుతాయిట. అది మహాకాల స్వరూపం యొక్క విశేషం. అది అంతేకాదు, రావలసిన సమయ మృత్యువు రావచ్చు, కానీ ఆ మృత్యువు బాధాకరం కాకుండా మృత్యువు తర్వాత అమృతత్వం పొందేటట్టు కూడా చేయగలడు. అందుకే మృత్యుంజయ తత్వమే మహాకాల తత్వంలో మనం దర్శిస్తున్నాం. ఈ మహాకాళేశ్వరుడు ఎలా వచ్చాడో వివరిస్తున్నారు. అవంతీ నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినాం శివప్రియా మహాపుణ్యా వర్తతే లోకపావని. అవంతీ నగరం అది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అక్కడ ప్రతివారు ధర్మబద్ధులై జీవిస్తున్నారు. అన్ని వర్ణముల వారు కూడా వారి వారి ధర్మాలు పాటిస్తూ పరస్పర సౌమనస్య సామరస్య వాతావరణంతో ధర్మబద్ధంగా జీవించడం చేత పరమేశ్వరుడు ప్రకృతి వారికి అనుకూలమై సర్వాభిష్టములు నెరవేర్చుతున్నాయి. అక్కడ వేదాధ్యయన తత్పరుడు, వేదకర్మ రతుడు, అగ్నియాధాన సమాయుక్తుడు, శివపూజారతుడు అయినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. 4 విశేషణాలు చెప్తున్నారండి. ఒకటి, వేదాధ్యయన కర్తాచ, నిరంతరం వేదం అధ్యయనం చేస్తాడు, అధ్యాపనం చేస్తాడు, శిష్యులకు నేర్పుతాడు. వేదకర్మరత, చెప్పడం నేర్పడం మాత్రమే కాకుండా వైదిక కర్మలు తను ఆచరిస్తాడు. ఈ ఆచరిస్తూ నిత్యాగ్నిహోత్రి. ఒకప్పుడు భారతదేశంలో నిత్యాగ్నిహోత్రం ఉండేవిట. ఏం చేస్తాం, ఇప్పుడు ఎక్కడెక్కడ కొన్ని మిగిలాయి. సరే, అగ్నియాధాన సమాయుక్త, ఒక విప్రజీవనం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ నిరంతరం వేదాదులు తాను అధ్యయనం చేయడం, ఇంకో నేర్పడం, అందులో చెప్పిన సత్కర్మలు ఆచరించడం, నిరంతరం అగ్నియాధానములు అంటే నిత్యాగ్నిహోత్ర కర్మలు చేయడం, వీటితో శివపూజారత సదా మహాశివభక్తుడు శివపూజను ఆచరిస్తున్నాడు. పార్థివీం ప్రత్యహం మూర్తిం పూజయామాస వైద్విజ, ప్రతిరోజు పార్థివలింగం చేసి పూజిస్తాట. ఆ నియమంలో ఉన్నవాళ్ళు చాలామంది అప్పుడు ఉండేవారు, ఇప్పుడు కొందరు ఉన్నారు. నిరంతర పార్థివలింగార్చన చేస్తాడు. ఈ సత్ఫలితంగా అతడు శివానుగ్రహం చేత మరణానంతరం సద్గతిని పొందాడు. వేదప్రియ సదా, ఎందుకంటే శివుడు వేదప్రియుడు గనక, వేదప్రియుడైన శివుడు ఈ వేద జీవనం గడిపిన వాడికి సద్గతినిచ్చాడు. సతాం గతిం సమాలేభే సమ్యక్ జ్ఞానపరాయణ, జ్ఞానపరులు సత్పురుషులు ఏ గతిని పొందుతారో ఆ గతిని పొందాడు అతడు. ఆయనకి 4 పుత్రులు ఉన్నారు. ఈ 4 పుత్రులు కూడాను తండ్రికి తగ్గ విధంగా ఉన్నటువంటి వారే. అందులో పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండవ వాడి పేరు ప్రియమేధసుడు, మూడవ వాడు సుకృతుడు, 4వ వాడి పేరు ధర్మవాహి. ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవి నూతనమైన పేర్లు పెట్టుకోవాలంటే ఇవి పనికొస్తాయి. ఇక్కడ మంచి పేర్లు అవి. వీళ్ళు తండ్రి చెప్పినట్టే ప్రవర్తిస్తూ ఆ ధర్మాన్ని అలాగే కాపాడారు. ఇది పరంపరాప్రాప్తం వంటిదండి. ఆ తండ్రి పాటించిన ధర్మాన్ని తాము పాటిస్తూ తద్వారా లోకక్షేమం. ఎందుకంటే సత్ప్రవర్తన వాడికి మాత్రమే కాకుండా లోకానికి క్షేమం కలిగిస్తుంది. ఒక వ్యక్తి సత్ప్రవర్తన, అతడి నుంచి వచ్చే శక్తి తరంగాలు అవి అందరినో పావనం చేస్తాయి. ఇలాంటి మహాత్ములే మొత్తం అవంతి నగరంలో ఉన్నారు. వీరందరి యొక్క బలం ఆ రాజ్యాన్ని కూడా కాపాడుతున్నది. ఆ సమయంలో రత్నమాలం అనే పర్వతంపై దూషణాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు. దూషణాసురుడు, ఈ దూషణాసురుడు అందరు రాక్షసుల వలనే బలోద్రేకంతో తపస్సు కూడా తోడు చేసుకుని దేవతల్ని, అదేవిధంగా మహాత్ముల్ని నిందిస్తూ హింసిస్తూ తిరుగుతూ వారి వారి అధికారాలు హస్తగతం చేశాడు. ఒక్కొక్కప్పుడు కూడని వారికి కూడా కాలం కలిసి వస్తుంది. ఆ సమయంలో సత్పురుషులు కూడా ఓడింపబడుతూ ఉంటారు. ఇక్కడ అది జరుగుతుంటాయి. ఈ దేవాసుర సంగ్రామం నిరంతరం ఘర్షణగా ఉంటూనే ఉంటుంది. తపస్సుకున్న బలం అది. పైగా 4 ఒక పవిత్ర జీవనం గడుపుతూ అటువంటి యజ్ఞమయమైన త్యాగపూర్వకమైన తపస్సుతో కూడినటువంటి జీవనాన్ని గడపడం వల్ల వేదధర్మరత అయితే వాళ్ళు వేదధర్మరతులవ్వడం వల్ల అవంతి సామ్రాజ్యం మాత్రం గట్టిగా ఉన్నది. అందులో ఎందరో గొప్పవారు ఉన్నారు, కానీ వీరు 4 ప్రధానంగా.
అయితే ఇటువంటి వారిని నిర్మూలించాలి అని సంకల్పించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళని కానీ నిర్మూలిస్తే ఇంకా సంపూర్ణంగా జయించినట్లే అని వారి వద్దకు ముందు దూతలను పంపాడు. మీరు వేద మార్గాన్ని విడిచిపెట్టి బతకదలచుకుంటే నా మార్గంలోకి రండి. వాళ్ళని బెదిరిస్తున్నాడు ఇక్కడ. యదు జీవితమిచ్చా స్యాత్ తదా ధర్మం శివస్య చ వేదానాం పరమం ధర్మం త్యక్త్వా. మీరు కానీ బ్రతకదలుచుకుంటే మీరు వేదధర్మం విడిచిపెట్టండి, శివ పూజలు మానేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అన్యథా జీవనే తేషాం సంశయిష్ట భవిష్యతి. నా మాట వినకపోతే మీ జీవితం డౌట్లో పడుతుంది సుమా అన్నారు. అని ప్రకటించి ఆ రాజ్యాల్లో అల్లకల్లోలం చేయడానికి సైన్యాలను పంపించాడు. దానితో కొంతమంది ప్రజలు ఈ నలుగురి వద్దకు వచ్చి చెప్తున్నారు, మాకు భయం కలుగుతోంది, వాళ్ళు వచ్చి ఇక్కడ విజృంభిస్తూ ఉన్నారు, కనుక మేమేం చేయాలి అని అంటే వాళ్ళు ధైర్యంగా విశ్వాసంతో ఒక మాట చెప్పారు. ధైర్యం సమాశ్రితాస్తే చ రేఖామాత్రం తదా ద్విజాః నచేలు పరమధ్యానాద్వరాకాకే శివాగ్రత. వారి ధ్యానంలో ఉంటూ ధైర్యం చెదరకుండా గట్టి మాట చెప్పారు. విశ్వాసం యొక్క బలం అలా ఉంటుంది. విశ్వాసం భగవంతుని మీద ఉండాలి, బలమైన అనుష్ఠానం ఉండాలి. ఈ రెండు ఉంటే ఈ మాట వస్తుందండి. శివుడు ఎదుట ఉన్న భక్తులకి చేతకానితనం ఎక్కడుంటుంది? వాళ్ళకి ధైర్యం అక్కర్లేదు, ఆ శివుడు ఉన్నాడు కనుక మీరు నిర్భయంగా ఉండండి. అంటే నాయన వాళ్ళు వచ్చి ఇక్కడందరూ హింసిస్తున్నారు కదా అంటే ఆ శంకరుడు మనం రక్షిస్తాడు అని వాళ్ళు దృఢంగా శివుని మీద దృష్టి పెట్టి శ్రూయతాం విద్యతేనైవ బలం దుష్ట భయావహం. దుష్టులు మనల్ని భయపెట్టేటువంటి స్థితి ఏదైతుందో అది మనకు వర్తించదు. ఎందుకంటే నా శస్త్రాన్ని తథా సంతి యచ్చతే ముఖా పునః. మా దగ్గర ఆయుధాలు లేవు, మాకు తెలుసవి, శస్త్రాస్త్రాలు లేవు. అయినప్పటికి కూడా మేము శివుని ఆశ్రయించాం. శివుని ఆశ్రయించామంటే ఆశ్రయించిన వాడికి అవమానం అంటే శివుడికి అవమానమే, ఆశ్రయించిన వాడికి దెబ్బ అంటే శివుడికి దెబ్బే. ఒక్క మాట తెలుసుకో, శివుడిని ఎవరు దెబ్బతీయలేరు కనుక ఆశ్రయించిన వాడికి కూడా దెబ్బ తగలదు. ఈ ధీరత్వాన్ని మనం అవలంబించాలి అని చెప్తూ ఇది ధైర్యం సమాస్తాయ సమర్చాం పార్థివస్య చ. అప్పుడు ఆ ధైర్యంతో పార్థివలింగాన్ని అర్చిస్తూ కూర్చున్నారు. అందుకే అనుష్ఠాన బలం శత్రువుల్ని నిర్మూలించగలదు. భారతదేశంలో ఎన్ని దాడులు జరిగినా ఇతర దేశాల్లో సంస్కృతుల్ని నాశనం చేసిన వారు భారతదేశంలో ప్రవేశించి ఎన్ని దాడులు చేసినప్పటికి కూడా ఇంకా సంస్కృతి జీవింపబడుతుందంటే మన నిర్వాకాల వల్ల కాదు, మహాత్ముల తపస్సు బలం వల్ల. అదే మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఇక్కడ వారు ఏ విధంగా ఉన్నారంటే కాలంలో ఇటువంటి దాడులు ఎదుర్కొనడాలు సర్దుకోవడాలు ఎన్ని జరిగాయో ఇది కూడా తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఎన్ని జరిగినా ధర్మం ఎలా జీవించి ఉంది అనే మాట మనకు గొప్ప ఊరట, ఒక భరోసా, ఒక ధైర్యం. కృత్వా తేచ ద్విజా సమ్యక్ స్థితా ధ్యానపరాయణ. వాళ్ళు ధ్యానపరాయణే దృష్టిని పరమాత్మయందు లగ్నం చేసి స్థిరంగా ఉన్నారు. అప్పుడు మహా కోపంతో వచ్చినటువంటి రాక్షసుడు సంహరించుదామని వచ్చి వాళ్ళని హెచ్చరించి సైన్యంతో వచ్చినటువంటి దారుణాసురుడు వీరిపై ఖడ్గ ప్రయోగం చేయబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం పెట్టిన చోట ఒక్కసారిగా పెద్ద శబ్దము వచ్చి ఒక గర్తం ఏర్పడింది. గర్తం అంటే గొయ్యి, ఒక పెద్ద గొయ్యి ఏర్పడి ఆ గోయ నుంచి ఒక మహాజ్యోతిపుంజం ఉద్భవించింది. చూస్తూ ఉండగానే పార్థివలింగం పెట్టిన చోట ఒక మహాజ్యోతిపుంజం ఉద్భవించింది. తావచ్చ పార్థివస్థానే గర్త ఆసీత్ సశబ్దక గర్తాత్ తతసముత్పన్న శివ. అందులోంచి పరమేశ్వరుడు ఒక్కసారి ఉద్భవించి దివ్యమైన ఆకృతి ధరించి వాళ్ళని చూశాడు. ఆయుధాలేం ప్రయోగించలేదు. హుంకృతేనైవ భస్మసాత్కృతవాంస్తదా. ఎందుకంటే భక్తులకి అపచారం జరిగితే భగవంతుడు క్షమించడు, భక్తవత్సరుడు ఆయన. తనకు జరిగిన తను ఎవరు ఏం చేయలేరు, చేసినట్టు వీళ్ళు అనుకోవడమే. భక్తులను రక్షించడం కోసం హుంకార మాత్రం చేతనే దూషణాసురుణ్ణి అతని యొక్క బలాన్ని భస్మీపటలం చేయగలిగాడు పరమేశ్వరుడు, కేవలం హుంకార మాత్రం చేతనే. అప్పుడు దేవదుందువులు మారుమ్రోగే పూలవాన కురిసింది. మొత్తానికి అసుర సంహారం చేసినప్పుడు భగవంతుడు భక్తుణ్ణి పెట్టి భక్తుడిని రక్షించడానికి వస్తాడు. అచ్చ నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినట్లే అలా ఒక భక్తుడిని రక్షించడానికి వచ్చాడు. అంటే అతన్ని శిక్షించడం కంటే ముందు భక్తుని రక్షించడం ప్రధానం. అది కారుణ్యం. ఆ కారుణ్యానికి సంకేతంగా పరమేశ్వరుడు వ్యక్తమై ఎప్పుడైతే అసుర సంహారం చేశాడో దేవదుందువులు మారుమ్రోగై పుష్పవృష్టి పపాత, పుష్పవాన్లు కురిసే దేవతలు హరిబ్రహ్మాదులు వచ్చి స్వామిని సంస్తుతించారు. ఆ సంస్తుతించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట మహాకాల మహాదేవ దుష్టదండకర ప్రభో ముక్తిం ప్రయచ్ఛన శంభో సంసారాంబుదిత శివ. మహాకాలుడవు, మహాదేవుడువు నువ్వు. ఎందుకంటే దేవతల్లో ఒకడివి కావు, దేవతలకే దేవుడివి.
అందుకే యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని ఉపనిషత్తే చెప్తోంది. దేవతల్లో ఎవడు ప్రథమంగా ఉంటాడో, ప్రధానంగా ఉంటాడో అతడు మహాదేవుడు. మహాదేవ నామమే దాన్ని తెలియజేస్తున్నది. దుష్టదండకర ప్రభో, దుష్టులను దండించే స్వామి, మాకు అసలు ప్రయోజనం ముక్తిం ప్రయచ్ఛ, ముక్తిని కలిగించు. పైగా అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హి త్వయా శివ. లోకమంతా ఏమైపోతుందని భయం కలిగిన స్థితిలో ఒక నలుగురు భక్తుల ఏకాగ్రమైన తపస్సుకు సంతోషించి నువ్వు వ్యక్తమై లోకాన్ని కాపాడు. అందుకే నువ్వు ఈ క్షేత్రంలో నీ దివ్య తేజస్సుని కేంద్రీకరించి లోకాన్ని రక్షించవయ్యా అని దేవతలందరూ స్తోత్రం చేశారు. అత్రైవ లోకరక్షార్థం స్థాతవ్యం హి త్వయా శివ. లోకరక్షార్థం నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు శివుడు తప్పకుండా అంగీకరిస్తూ భక్తులను రక్షించడానికి, లోకాన్ని కాపాడడానికి ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఉంటాను. ఇక్కడి నుంచి క్రోశమాత్రం, ఒక క్రోశ ప్రదేశం అంతా కూడా, అంటే ఒక క్రోసెడు రేడియస్లో ఉన్న ప్రాంతం అంతా కూడా నా లింగస్వరూపం ఉంటుంది. అంటే మనం క్షేత్రానికి వెళ్ళినప్పుడు కనబడేదే లింగం కాదు, దాని యొక్క జ్యోతిస్వరూప వ్యాప్తి అంత విస్తారంగా ఉంటుంది. అందుకే క్షేత్రములు నడిచినప్పుడు, సంచరించేటప్పుడు స్పృహతో ఉండాలి. ఇక్కడ క్రోశమాత్రం తదాజాతం లింగరూపిణ ఏవహి మహాకాళేశ్వరో నామ శివ. ఈయన మహాకాళేశ్వరుడు అనే పేరుతుంటాడు. పైగా ఈయనెవరైతే దర్శిస్తారో వాళ్ళ స్వప్నంలో కూడా దుఃఖం కలగదు సుమా. అటువంటి స్వరూపం ఇది. తం దృష్ట్వా నభవేత్ స్వప్నే కించిత్ దుఃఖమపి ద్విజ. అభీష్ట సిద్ధుల్ని ఇవ్వడంతో పాటు అకాల మృత్యు, అపమృత్యులను కూడా తొలగించే శక్తి ఈ శివునికున్నది. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో చంద్రసేనుడైన గొప్ప మహారాజు ఉండేవాడు. ఆయన ధార్మికుడు, ప్రజల్ని చక్కగా పాలన చేసేవాడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు, శివభక్తుడు, జితేంద్రియుడు. ఎందుకంటే పాలకుడికి జితేంద్రియత్వం చాలా అవసరం. ఇంద్రియ నిగ్రహం కలిగిన పాలకుడు గొప్ప పాలన ఇవ్వగలడు. ఎందుకంటే అధికారం చేతిలో ఉంటుంది, ఐశ్వర్యం చేతిలో ఉంటుంది. అటువంటిప్పుడు నిగ్రహం కానీ లేకపోతే ఆ రెండు దుర్వినియోగం చేస్తారు. అందుకే రెండు ఎవడి చేతులు ఉంటాయో వాడు నిగ్రహంగా ఉండాలి. ఈ పాలకుడైన చంద్రసేనుడు జితేంద్రియుడు. జితేంద్రియుడైనటువంటి ఇతడి యొక్క శివభక్తికి సంతోషించి శివుని గణాల్లో ఒకడు ఉండేవాడు. అతని పేరు మణిభద్రుడు. ఆ మణిభద్రుడు, నీ శివభక్తి, నువ్వు చేస్తున్న తపస్సు, రాజ్యపాలన కూడా తపస్సుగా చేయడం, నీ సర్వశాస్త్ర జ్ఞానం, ఇవన్నీ నాకు నచ్చాయి. నీ ధార్మికతకి, భక్తికి నేను సంతోషించి నీ ఒక ప్రత్యేకమైన కానుకిస్తున్నాను, నీలాంటి వాడి దగ్గర ఉండాలి అని ఒక మణిని ఇచ్చాడు ఆయన. ఈ మణి అలంకరించుకుంటే కౌస్తుభరత్నం ధరించిన విష్ణువులా కనబడుతున్నట్టు ఆయన, అంత అందమైన మణి. పైగా ఈ మణికి ఒక విశేషం ఉన్నది. ఇది ఏదైనా ఒక ధాతువుని తాకితే అది స్వర్ణం చేయగలదు. ఇది దగ్గరున్నంతసేపు దానికి ఉన్న శోభ ఐశ్వర్యకారకం, రక్షాకరం, అంత గొప్పది ఇది. ఇది నువ్వు ధరించు, దీనివల్ల నీకు క్షేమం, రాజ్యానికి క్షేమం అనగానే అది శివప్రసాదం కింద భావించి ఆ మణిభద్రుడిచ్చినటువంటి ఆ మణిని ధరించి చంద్రసేనుడు ఉండేవాడు. ఎప్పుడైతే నీ దగ్గర ఈ దివ్యమైన మణి ఉందని తెలిసిందో ఇతర రాజ్యాల వాళ్ళకి దాని మీద కన్నుకుంటుంది. ఇది సహజమేగా. దానితో నీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, నాకు ఆ మణిచ్చి అని కొందరు కడుపు పంపారు. కొందరు ఏమన్నారంటే డబ్బును ఆశ చూపించలేదు, నువ్వు కానీ మణి ఇవ్వకపోతే యుద్ధం చేసినా తీసుకుంటా ఉన్నారు. కానీ ఇతను చలించలేదు. ఇది నాకు ఒక విలువైన వస్తువు అని కాకుండా శివభక్తుడైన ఒక గణాధీశుడు నాకు ఇచ్చాడు మణిభద్రుడు, దాన్ని నేను ధరించాను ఇక్కడ, అందుకే ఇది నాకు శివప్రసాదం, నేను ఇవ్వను అన్నాడు ఆయన ఇక్కడ. వెంటనే శత్రువులందరూ ఎలాగైనా దెబ్బతీయాలని ప్రణాళికలు వేసి యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నారు. ఈ స్థితిలో ఉంటే ఒక వింత జరిగిందయ్యా అని చెప్తున్నాడు సూత్రవారు. గోపీ కాచిత్తత్ర పురోత్తమే. అక్కడక గోపకాంత ఉండేది, అంటే గోవులను కాచుకునేటువంటి ఒక స్త్రీ. ఆ గోవులను కాచుకున్న దంపతులకి ఒక పిల్లాడున్నాడు. ఆ పిల్లాడు పంచాబ్ద వయసం బాలం వహంతి గతభర్తృక. ఆమెకు కొంతకాలానికి భర్త వెళ్ళిపోయాడు, పిల్లవాడే సర్వస్వంగా ఉంటూ జీవించేది. అయితే ఇటు శత్రువులు మోహరిస్తున్నారని తెలుసు రాజుకి. తెలిసిన వాడి ఒకసారి మహాకాళేశ్వరుడి పూజకు వెళ్ళి ఆ మహాకాళేశ్వరుని ఆరాధన చేస్తున్నాడు. అందరూ వైభవంగా చూస్తున్నారు. ఆ చూస్తున్న ప్రజల్లో ఈ గోపకాంత కూడా పిల్లాడిని ఎత్తుకొని ఉంది, 5 ఏళ్ళ పిల్లవాడితో. ఆ పూజ పిల్లవాడు గమనిస్తున్నాడు మొత్తం. చూడండి సంస్కారములు ఎలాగుంటాయో. పూజను గమనిస్తున్నాడు. ఆ రాజు అక్కడ కూర్చోవడం, ఆచమనం చేయడం, ఆ శివలింగాన్ని ఆరాధించడం, ఆరాధించే విధానం, ఇవంతా పరిశీలిస్తున్నాడు ఆయన ఆ పూర్వజన్మ సంస్కార విశేషం చేత. తర్వాత పూజ పూర్తయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వాడు మనస్సులో రాజు చేసిన పూజ అలా మెదులుతూ ఉంటే దాని మీద ప్రీతి కలిగి తనకే పూజ చేసుకోవాలనిపించింది. అక్కడ తిరిగి ఒక గుండ్రపడి రాయి తెచ్చుకొచ్చుకున్నాడు.
వచ్చి చిన్న ఇటుకలతో గుడిలా చేసుకుని దాన్ని అక్కడ పెట్టి దానికి అభిషేకం, అదేవిధంగా దొరికినంత వరకు బిళవపత్రాలు వేస్తూ ఆ శివుణ్ణి ధ్యానిస్తూ పూజిస్తూ తృప్తిగా ఆయన ముందు అలా కూర్చుని చిన్నపిల్లల పూజలాగా. భగవంతుడి చిన్నపిల్లల పూజ పెద్ద పూజ ఏమిటండి? మనం పెద్దవాళ్ళం వాళ్ళకంటే గొప్పగా చేస్తామన్నాం, కానీ భగవంతుడి ముందు చిన్న వాళ్ళమే. బాలభావానుసారేణ మమేధం విచేష్టితం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవి విధీయతామని పూజా చివరి చెప్తారు. ఒక బొమ్మ పెట్టుకుని పూజ చేయడం చేస్తే బొమ్మల చేష్టలాగా అనిపిస్తుంది కదమ్మా నీకు. పోని బాలుణ్ణి కదా బొమ్మల చేష్ట, నువ్వు అమ్మవు కదా నన్ను కాపాడు అని అడిగారు. ఎంత గొప్ప విశేషమైన భావన ఇక్కడ. ఆ భక్తి ఉండాలండి ఇక్కడ. బాల చేష్టే, కానీ బాలుడైనా పెద్దవాడైనా భగవంతుడి దృష్టిలో భక్తుడు ప్రధానం. అందుకే ఆ పసితనపు అమాయకత్వం ఉన్నా బాగుపడిపోతాం అక్కడ. అటుకుగా గిటికీగా ఉండడం వల్ల వచ్చింది బాధ అంతా. పూజలు చూడడానికి మాత్రం తల్లి అందరూ వెళ్ళారు, ఎవరికీ సంస్కారం లేదు. ఈ పిల్లవాడికి వచ్చి చూడండి, అది పూర్వజన్మ వాసనలు బట్టి వస్తాయి ఇవన్నీ ఇక్కడ. మొత్తానికి విశేషంగా అతడు పూజిస్తూ కృత్రిమైర్ ద్రవ్యై నైవేద్యం చాప్యకల్పయత్. ఇతని నైవేద్యాలు తెచ్చి పెడతాడా? కృత్రిమైర్ ద్రవ్యై, మనస్సుతో కల్పన చేసుకుంటున్నాడు. మంచి నైవేద్యాలు పెడుతున్నట్టు, ధూపం పెడుతున్నట్టు, దీపం పెడుతున్నట్టు పూజిస్తూ అలా ధ్యానిస్తూ, అంటే ఉత్తుత్తి పదార్థాలతోనే పూజాధికాలు చేసి అలా ధ్యానంలో తాదాత్మ్యం పొందిపోయాడు. ఎంత ధ్యానం, ఎన్ని తపస్సులు చేస్తూ వస్తుందండి. మనకు కాసింత ప్రాక్టీస్ మొదలెడతామో లేదో 1,00,000 క్వశ్చన్లు, అందులో ప్రాక్టీస్ మీద సందేహాలు, అంటే డౌట్, దాని మీద నమ్మకం ఉండదు. గురువాక్యం మీద కావలసినంత సందేహం, శాస్త్రం మీద ఇది అహంకారం యొక్క విజృంభణ. ఇన్నిటితో సందేహాలు పెట్టుకుని దానికి పెద్ద సాధనలాగా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏమిటో. ఆ పిల్లవాడు చూడ దృఢమైన శ్రద్ధ ఎంత గొప్పగా చూపిస్తున్నాడు. అది అన్నిటికంటే గొప్పది ఆ భక్తి అండి. రామకృష్ణ పరమహంస అంటాడు, ఈ పాండిత్యాలు శాస్త్రాలన్నీ అయిపోయాయి, కాళీమాతను అన్నాను, అమ్మ ఈ శాస్త్రాలు ఈ జ్ఞానమంతా నువ్వు తీసుకుని నీ పాదాలపై నిర్మలమైన భక్తిని ఇవ్వమ్మా అని అడిగాను గర్జన్మలో ఉన్నారు ఆయన. అది గొప్పదండి. ఈ పాండిత్యాలు ఇవేమి లాభమా? చర్చలకే ప్రధానం. నువ్వేం చర్చించి భగవద్ అనుభూతిని అవతల వాడికి కలిగిస్తావు? అంటే ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అంటారు మహానుభావుడు త్యాగయ్య. భక్తి అంత గొప్పది. పసిపిల్లవాడిగా కలిగినటువంటి ఆ శ్రద్ధ చూడండి. అలా ధ్యానిస్తూ శివధ్యానంలో ఉండిపోయాడు. ఏతస్మిన్ సమయే పుత్రం శివాసక్త సుచేతసం, శివ ఆసక్త సుచేతసం, శివుడిపై ఆసక్తితో తాదాత్మ్యం చెందిపోయిన పిల్లవాడు మైమర్చిపోయి ఉన్నాడు అక్కడ శివుని ముందు కూర్చుని, తాను పెట్టుకున్న రాతిలింగం ముందు. ఈ సమయంలో భోజన సమయం అయింది, రారా అని అమ్మ పిలుస్తోంది. ఈయన రాలేదు, విని రాకపోలేదు అని వినబడినంత తాదాత్మ్యంలో ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి వచ్చి ఏమిటి ఇంకా రావు అని చెయ్యి పట్లాగినా కదలలేదు. చూసింది, ఓహో ఇక్కడిది పెట్టుకుని ఏదో ఆట ఆడుకుంటున్నాడా, ముందు భోజనం చేయి ఇక్కడి నుంచే రాయని తీసి విసిరిసింది ఆమె. విసిరేయగానే ఆ పిల్లవాడు ఒక్కసారిగా ప్రణష్ట సహసా బభూవ సుచాకులహ, ఏడవడం మొదలుపెట్టాడు. ఇక్కడ నా శివుణ్ణి పారేస్తామని గోరుమని ఏడ్చాడు. నేను కదలను అన్నాడు. ఇక్కడ ఆ తాదాత్మ్యంతో అలాగే ఉండిపోయాడు. ఇక్కడ ఆశ్చర్యంగా ఆ స్థితిలో ఉండగా ఒక్కసారిగా శివుడికి దయ పుట్టి ఒక మహా ఆలయాన్ని అక్కడ ఆవిర్భవింపజేశాడు పరమేశ్వరుడు. ఆయన పసిపిల్లాడు కోసం కూడా స్వర్ణ ఆలయాన్ని నిర్మాణం చేశాడు. అవసరమైతే చీమ కోసం సృష్టిని చేయగలడు ఆయన. ఇక్కడ ఆయన పెద్ద పనా? మన దృష్టిలో చీమ తక్కువ, ఆయనకి చీమేనో నువ్వేనో ఒకటే. ఇక్కడ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.